జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని అనిల్ ఆప్టికల్స్ అండ్ క్లినిక్ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీ గాంధీ చౌక్ లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సక్షమ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కరుణాకర్, జిల్లా ఆఫ్థాల్మిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్, ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ పాల్గొని మాట్లాడారు. ఇందులో వివేకవర్ధిని నవభారత్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. హంసవాహిని డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో సదస్సు నిర్వహించారు. ఇందులో హిందూ సేవా సమితి అధ్యక్షుడు మెరుగు సత్యం, మహేష్, నరేష్, క్రాంతి, సతీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు సిరిసిల్ల కర్నూలు జిల్లాలో సక్షమ్ పశ్చిమ తెలంగాణ ఆధ్వర్యంలో కూడా నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్నాయి. జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్. బ్రతికున్నంత కాలం రక్తదానం, చనిపోయాక నేత్రదానం చేయాలి. నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా దేశమంతా కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా మానవహారాలు, మానవ గొలుసులు, తర్వాత స్కూళ్ళల్లో, కాలేజీలలో అవేర్నెస్ యాక్టివిటీస్, నేత్రదానం పైన అవగాహన కల్పిస్తున్నారు. దేశం అంతా కూడా దాదాపు 66,326,000 మంది అందులో ఉన్నట్టుగా ఒక అంచనా. దాదాపుగా ప్రతిరోజు 86,000 చిల్లర మంది జన్మిస్తున్నారు. నిమిషానికి దాదాపు ఒక 4 అంధత్వం బారిన పడుతున్నారు. ఈ అంధత్వ నివారణ కోసం నేత్రదానాన్ని ప్రోత్సహించాలని సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే సక్షమ్ పశ్చిమ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయబడింది. కూడా దాదాపు ఏంటంటే కళ్ళను ఉడదీసుకొని పోతారని అనుకుంటారు. కళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయడం అనేది జరగదు. నల్లగుడ్డు పైన ఉన్నటువంటి తెల్లటి పొర ఉంటుంది, ఉల్లి పొరలాగా. దాన్నే కార్నియా అంటారు. ఆ కార్నియాను మాత్రమే తొలగించుకొని తీసుకురావడం జరుగుతుంది. చనిపోయాక 6 గంటల లోపల నేత్రదానం అనేది చేయాలి. అప్పుడు మాత్రమే పనికొస్తుంది. ఈ కార్నియాను ప్రమాదవశాత్తు మధ్యలో చూపుపోయిన వారికి అమర్చి నేత్రదానం కళ్ళు చూపు తీసుకొని రావడం జరుగుతుంది. ఒకరు కళ్ళు చేయడం వల్ల, నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికి చూపులు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఒకసారి మనం మరణిస్తాం కానీ 2 సార్లు జీవిస్తాం. నేత్రదానం ద్వారా మరో 200 సంవత్సరాలు మనం జీవించినట్టుగా అవుతుంది. నేత్రదానం చేసి అమరత్వం పొందాలని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 29వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా మన సిరిసిల్ల పట్టణమందు ఈ నేత్రదాన పక్షోత్సవాల గురించి అవగాహన కల్పించడానికి స్కూల్ పిల్లలందరికీ తీసుకొని మన ఈ ర్యాలీగా నిర్వహించడం, మరియు అదేవిధంగా మహిళా సంఘాల వద్ద మరియు గ్రూప్ సంఘాల వద్ద కూడా ఈ నేత్రదాన గురించి అవగాహన కల్పించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ నేత్రదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఈ నేత్రదానం చేయడంతో ఒక మనిషి నేత్రదానం చేసినట్టయితే ఇద్దరికి చూపునిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనందరం నేత్రదానం చేద్దామని ఈరోజు ప్రతిజ్ఞ పూని మరి ఒకరికి మరియు మనం నేత్రదానం చేసి మరి ఇద్దరికి కంటి చూపునిద్దామని చెప్తున్నాం.